రాజధానిలో వివిధ పనులకు టెండర్లు. పురపాలక శాఖ పరిధిలోని పలు రాష్ట్ర కార్యాలయాలను రాజధాని అమరావతికి తరలించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ప్రీఫ్యాబ్రికేటెడ్ మోడల్లో నిర్మిస్తున్న 3 భవనాలు తుది దశకు చేరుకున్నాయి. వీటిలో ప్యాబ్ వర్క్, విద్యుత్తు, మెకానికల్, ప్లంబింగ్ పనులు చేసేందుకు సిఆర్డీఏ 48.60 కోట్లతో టెండర్లు పిలిచింది. దీనికి జూన్ 24న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు. అమరావతి ప్రభుత్వ సముదాయంలో పనులకు త్వరలో ప్రారంభం కానున్న అమరావతి ప్రభుత్వ సముదాయంలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు కూడా ఇందులో భాగమే. న్యాయమూర్తులు, మంత్రులు, కార్యదర్శుల బంగ్లాలు కూడా ఇదే ప్రాంగణంలో నిర్మితమవుతున్నాయి. మధ్యలో ఉద్యానాలు, కాలువలు, వంతెనలు, జలమార్గం తదితర ఆర్కిటెక్ట్ను ఎంపిక చేసేందుకు సిఆర్డీఏ ఆర్ఎఫ్పీ పిలిచింది. దీనికి కూడా ఈ నెల 24 వరకు బిడ్లు దాఖలు చేసుకునే అవకాశం ఇచ్చారు. సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు వద్ద నిర్మాణంలో ఉన్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భవనం